భారత ప్రభుత్వానికి ఒక 100 రూపాయల నోటుని తయారు చేయడానికి ₹1.51 ఖర్చు అవుతుంది. 500 రూపాయల నోటుని తయారు చేయడానికి ₹2.57 ఖర్చు అవుతుంది. 2000 రూపాయల నోటుని తయారు చేయడానికి ₹4.18 పడుతుంది. అయితే ఒక 1 రూపీ కాయిన్ని తయారు చేయడానికి ₹1.11 ఖర్చు అవుతుంది. షార్కు చేపలు బ్రతికి ఉండడానికి నిరంతరం కదులుతూ ఉంటాయి. యావరేజ్గా ఒక ట్రైన్ చక్రం 360 నుంచి 408 కేజీల బరువు ఉంటుంది. ఒక జత అయితే 900 కేజీలకు పైగా బరువు ఉంటుంది. సూర్యుని నుంచి వచ్చే కిరణాలు భూమిని చేరుకోవటానికి 8 నిమిషాల 20 సెకండ్ల సమయం పడుతుంది. అదే చంద్రుని వెలుగు భూమిని తాగటానికి కేవలం 1.3 సెకండ్స్ మాత్రమే తీసుకుంటుంది. ఒక ఐఫోన్ తయారీలో పీరియాడిక్ టేబుల్లో ఉండే 75 ఎలిమెంట్స్ని వాడతారు. అందులో గోల్డ్ కూడా ఉంటుంది. సాధారణంగా ఒక ఐఫోన్లో 0.034 గ్రామ్స్ గోల్డ్ ఉంటుంది. ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి పేరు డాక్టర్ గగన్దీప్ కాంగ్. భారతదేశం నుంచి రాయల్ సొసైటీకి మొట్టమొదటిగా ఎంపికైన ఫెల్లో ఉమెన్ సైంటిస్ట్ ఈవిడ. ఈమె మైక్రోబయాలజిస్ట్ అండ్ వైరాలజిస్ట్. ఇన్ఫెక్షియస్ డిసీజెస్, వ్యాక్సిన్స్, ఎంటరిక్ ఇన్ఫెక్షన్స్, వాటర్ శానిటైజేషన్ లాంటి వాటి మీద పరిశోధనలు చేస్తుంది. అయితే ఈ రాయల్ సొసైటీ ఏమైనా పెద్ద గొప్ప అనుకుంటున్నారా? ఇది ప్రపంచంలోనే అతి పురాతనమైన సైంటిఫిక్ అకాడమీ. ఇందులో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు చేస్తుంటారు. ఇందులో భాగంగా పెన్సిల్ని కనిపెట్టిన యాంటోనీ వ్యాన్ లీవెన్హుక్, ఆల్బర్ట్ ఐన్స్టైన్, ఐజాక్ న్యూటన్ ఇలాంటి గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో రేడియో స్టేషన్స్ ఉన్న దేశం అమెరికా. 9516 స్టేషన్స్ వరకు ఉన్నాయి. ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి పేరు జైడ్రానస్ సావికస్. సింపుల్గా బిగ్ జెడ్ అని పిలుస్తారు. చరిత్రలోనే ఇతను ఒక స్ట్రాంగెస్ట్ మ్యాను. ఇతనికి దాదాపు 80 ఇంటర్నేషనల్ విన్స్ ఉన్నాయి. అలాగే 4 వరల్డ్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ టైటిల్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, పురాతన కాలంలో ఒలింపిక్స్లో పోటీ చేసే క్రీడాకారులు నగ్నంగానే ఆడేవారట. నేల మీద ఉండే గాలి కన్నా ఒక విమానంలో ఉండే గాలే చాలా పొడిగా ఉంటుందట. స్పేస్ ఎక్స్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఎలాన్ మస్క్ ఒక స్కూల్ని నడుపుతున్నాడు. దాని పేరు యాడ్ ఆస్త్రా. కేవలం ఎలాన్ మస్క్ పిల్లలు, అలాగే తన కంపెనీలోని ఎంప్లాయీస్ యొక్క పిల్లలు మాత్రమే అక్కడ చదువుకుంటారు. ఆరెంజ్ పండ్ల కన్నా జామ పండులోనే 4 రెట్లు అధికంగా సి విటమిన్ ఉంటుందట. బిల్ గేట్స్ నివసించే ఇంటిని తను కనుగొన్న మెకింతోస్ అనే కంప్యూటర్ని ఉపయోగించి డిజైన్ చేశారు. ఏదైనా కంపెనీ లేదా ఆఫీసర్, సార్ నాకు మనసు బాగలేదు, కొంచెం సెలవు ఇస్తారా అంటే ఇస్తారా? ఏదైనా హెల్త్ బాగలేకపోతే సెలవు ఇస్తారు, కానీ మనసు బాగలేదు, ఈరోజు రాబుద్ది కావట్లేదు అంటే ఎవ్వరూ సెలవు ఇవ్వరు. కానీ చైనాలోని యూ డాంగ్లై అనే బాసు తన ఎంప్లాయీస్కి అన్హ్యాపీ లీవ్స్ ఇస్తున్నాడు. అంటే ఎవరైనా హ్యాపీగా లేకపోతే వర్క్కి రానవసరం లేదు. ఇందుకోసం అదనంగా 10 రోజుల వరకు సెలవు తీసుకోవచ్చు. డ్రోన్స్, వీటిని యుఏవి అని అంటారు. అంటే అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్. ఈ డ్రోన్ ఇరాక్ దేశానికి చెందిన అబ్రహాం కరీం అనే డిజైనర్ కనుగొన్నాడు. సాలిపురుగు దాని యొక్క గూడుని కట్టడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా? యావరేజ్గా ఒక 30 నిమిషాలలో అది గూడిని అల్లగలదు. గుడ్లగూబ అనేది మాంసాహార జీవి. ఇది చిన్న చిన్న పురుగులు, ఎలకలు, మిడతలు, కప్పల్లాంటి వాటిని ఆహారంగా తీసుకుంటుంది. భారతదేశంలోనే అత్యంత ఖరీదైన చేప గోల్డ్ ఫిష్. దీన్ని సీ గోల్డ్ అని కూడా అంటారు. ఇండియన్ ఓషన్లో, పసిఫిక్ ఓషన్లో ఇది ఎక్కువగా దొరుకుతుంది. దీని పొడవును బట్టి ఈ చేప 5 లక్షల వరకు పలుకుతుంది. ఇది ఇంత రేటు పలకటానికి కారణం దీనిలో న్యూట్రిషనల్ అండ్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయట. ఒలింపిక్స్లో క్రికెట్ ఎందుకు ఉండదు అని చాలామందికి డౌట్ వస్తుంది. అయితే 2028లో లాస్ ఏంజల్స్లో జరగబోయే ఒలింపిక్స్లో క్రికెట్ కూడా ఉండబోతుంది. దీనితో పాటుగా బేస్బాల్, సాఫ్ట్ బాల్, ఫ్లాగ్ బాల్ కూడా కండక్ట్ చేస్తారు. దీన్ని ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ కూడా అప్రూవ్ చేసింది.
ఈ ప్రపంచంలోనే అతి పొడవైన మెట్రో రైల్ నెట్వర్క్ మన దేశంలోని ఢిల్లీలో ఉంది. ఢిల్లీ మెట్రో స్టేషన్ పొడవు 193 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పటి వరకు వీడియో చూసిన మీరు ఒకవేళ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే దయచేసి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఒక వీడియోకి ఎక్కువ లైక్స్ ఉండటం వల్ల ఆ వీడియోని యూట్యూబ్ ఎక్కువ మందికి చూసేలా చేస్తుంది. దీని ద్వారా ఛానల్ ఎంతగానో గ్రోత్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. ర్యాటిల్ స్నేక్ యొక్క ఈ తోక భాగాన్ని ర్యాటిల్ అని అంటారు. ఈ ర్యాటిల్ ఊపుతూ సౌండ్ చేస్తుంది. అయితే ఈ తోకని అడ్డంగా కట్ చేస్తే దాని లోపల ఇలా ఉంటుంది. దీనివల్ల ఆ సౌండ్ వస్తుంది. మెరుపుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బ్రాంటాలజీ అని అంటారు. మనం పీల్చే గాలిలోంచి బ్రెయిన్ 20 నుంచి 25% ఆక్సిజన్ను ఉపయోగించుకుంటుంది. జ్ఞానేంద్రియాలలో అత్యంత వేగంగా జరిగే పని వినడం. చెవిలోని ఆడిటరీ నర్వ్ అనేది సెకండ్కి 1000 అడుగుల వేగంతో సిగ్నల్స్ని బ్రెయిన్కి పంపుతుంది. అదే ఆప్టిక్ నర్వ్ అయితే సెకండ్కి 300 సిగ్నల్స్ని పంపుతుంది. అశ్విని నాచెప్ప ఈమె భారతదేశానికి చెందిన ఒక అథ్లెట్. ఈమెకి అర్జున అవార్డు కూడా ఉంది. అయితే ఈమె టాలీవుడ్ సినీ నటి కూడా. ఈమె తీసిన సినిమాల్లో అశ్విని అనే మూవీ ఉంది. ఈ మూవీ ప్రత్యేకత ఏంటో తెలుసా? తన జీవిత చరిత్రనే కథగా తనే మెయిన్ లీడ్గా ఉండి తీసింది. సాధారణంగా ఏదైనా బయోగ్రఫికల్ మూవీని తీయాలంటే అలాంటి మేనరిజం ఉన్న యాక్టర్స్ తీస్తారు. కానీ తానే హీరోయిన్గా తన కథలోనే నటించింది. ఇందుకు గాను ఈమెకి నంది అవార్డు కూడా వచ్చింది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒకసారి ఈమె ట్రాక్ ఫీల్డ్ మ్యారథాన్లో పీటీ ఉషా గారిని కూడా ఓడించింది. అయినప్పటికీ ఈమె గురించి మనకు అంతగా తెలియకపోవచ్చు. భారతదేశంలో ఉపరాష్ట్రపతి అవ్వటానికి కనీస వయసు 35 సంవత్సరాలు ఉండాలి. మ్యూజిక్ విభాగంలో గ్రామీ అవార్డ్స్ ఇస్తారు. 1958లో ఇది ప్రారంభమైంది. అయితే మొట్టమొదటి గ్రామీ అవార్డు ఎవరికి వచ్చిందో తెలుసా? డొమినికో మోడ్రిగ్నో. ఇతను ఒక ఇటాలియన్ సింగర్. భారతదేశంలో మొట్టమొదటిగా నోబెల్ ప్రైజ్ను అందుకున్న వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. 1913లో ఈయన సాహిత్య విభాగంలో చేసిన కృషికి గాను నోబెల్ ప్రైజ్ దక్కింది. ఇప్పటి వరకు ఇండియాలో మొత్తం 12 మందికి మాత్రమే నోబెల్ ప్రైజెస్ అందాయి. దాదాపుగా 38% మంది భారతీయులు వెజిటేరియన్సేనట. కోడి మాంసాన్ని చికెన్ అంటారు, దూడ మాంసాన్ని బీఫ్ అంటారు, పంది మాంసాన్ని పోర్క్ అని అంటారు. అయితే జింక మాంసాన్ని వెనిజన్ అని అంటారు. ప్రతి సంవత్సరం మన శరీరంలోని 98% అణువులు తిరిగి మళ్ళీ కొత్తగా పుడతాయి. కీటకాలను స్టడీ చేసే శాస్త్రాన్ని ఎంటమాలజీ అని అంటారు. యూకేలో పేపర్ని ఎక్కువగా రీసైకిల్ చేస్తారు. ఆ దేశంలో మొత్తం 78% పేపర్స్ని రీసైకిల్ చేసి వాడతారు. అయితే ఈ పేపర్ రీసైక్లింగ్లో మొత్తం 7 దశలు ఉంటాయి. అవే సార్టింగ్, బాలింగ్, ష్రెడ్డింగ్, వాషింగ్, బ్లీచింగ్, ప్రెస్సింగ్, రోలింగ్. ఈ ప్రపంచంలోనే అత్యంత దృఢమైన ఎముకలు కలిగి ఉన్న జంతువు ఆస్ట్రిచ్. దీని బోన్స్ ఏనుగుల, జిరాఫీల బోన్స్ కంటే స్ట్రాంగ్గా ఉంటాయి. మనం తాగే మినరల్ వాటర్లో 6 మినరల్స్ ఉంటాయి. అవే కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, బైకార్బోనేట్స్, కార్బన్ డైఆక్సైడ్. చేతి వేళ్ల మీద ఉండే ఇలాంటి పగుళ్లను చూసినప్పుడు ఏదో స్కిన్ డిసీజ్ ఉందని అర్థం చేసుకోవాలి. ఐరోపా ఖండంలో స్పెయిన్ అనేది 2వ అతిపెద్ద దేశం. ప్రపంచంలోనే అందమైన జీవిగా నెమలి మొదటి స్థానంలో ఉంటుంది. ఆడవారి అందాన్ని నెమలి సొగసుతో పోలుస్తారు. అయితే ప్రపంచంలోనే అత్యంత అందవిహీనమైన జీవిగా బ్లాబ్ ఫిష్ను గుర్తించారు. 2013 ఓటింగ్ ప్రకారం బ్లాబ్ ఫిష్ అనేది వరల్డ్స్ అగ్లియెస్ట్ యానిమల్. దోమలు ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన ప్రాణులు. అవి తీసుకువెళ్లే వ్యాధుల వల్ల ఇతర ప్రాణుల కన్నా ఎక్కువ మందిని చంపుతున్నాయి. ఒడిశా ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు మెనిస్ట్రువల్ లీవ్స్ను తీసుకువచ్చింది. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం చేసే ఆడవారికి నెలసరి అయితే వారికి ఒక రోజంతా సెలవు ఇవ్వాలి.
ఎక్కువ శాతం జంతువుల రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. అయితే మిడతల రక్తం తెలుపు రంగులో ఉంటుంది. ఎందుకంటే దీని రక్తంలో ఎటువంటి పిగ్మెంట్స్ ఉండవు. యావరేజ్గా ఒక ఐస్బర్గ్ అనేది 2 కోట్ల టన్నుల బరువు ఉంటుంది. ఎలకలు చాలా త్వరగా సంతానాన్ని పెంచుకోగలవు. వీటికి చాలా తొందరగా మెచ్యూరిటీ వస్తుంది. ఒక జత ఎలుకలు సంవత్సరంలో 10 లక్షల పిల్లల్ని కనగలవు. వీటికి హై బర్త్ రేటు ఉంది. స్పాంజెస్ అనేవి వేడి నీటి కన్నా చల్లగా ఉండే నీటినే ఎక్కువగా గ్రహించుకుంటాయి. హిప్పోపొటమస్ జంతువులు ఎక్కువగా నీటి అడుగు భాగాన జన్మిస్తాయి. మానవుని జుట్టు మీద ఉన్న ఒక పొడవాటి వెంట్రుక 100 గ్రాముల బరువుని మోసే కెపాసిటీ ఉంది. ఒకవేళ సౌర వ్యవస్థలో ఉన్న 8 గ్రహాలను తీసుకుని వాటిని పక్కపక్కనే పెట్టుకుంటూ పోతే సూర్యుని మీద ఉన్న ఈ బ్లాక్ యారో అంతా పరిధిలో సరిపోతాయి. మనం ఒక రోజుకి 40 గ్రాముల వేరుశనగ పప్పుని తీసుకోవచ్చు. మన శరీరానికి రోజుకి 70 గ్రాముల ప్రోటీన్ కావాలి. ఈ ప్రపంచంలోనే దాదాపుగా 600 నుంచి 920 జాతులు ఉల్లిపాయలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.